డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు ద యంగెస్ట్ మేనిఫెస్టేషన్ కోచ్ అయిన శ్రీ వైబ్రెంట్ వంశీ గురూజీ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్తే. నేను విన్న ఒక మహాభారత కథ గురించి చెప్తాను. ఇది నేను విన్న కథ మాత్రమే, మళ్ళీ స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నాను. ఓకే. మహారథి అర్జునుడు ఉన్నారు కదా, ఆయనకి గాంధీవం అనేది వరంగా వచ్చాక తన విల్లు అన్నమాట గాంధీవం అనేది, అది తనకి ఇచ్చాక దాన్ని ఉపయోగిస్తారు ఆయన. స్టార్టింగ్ లో జనరల్ గా విల్లు అంటే అదే ఎన్ని బాణాలు పెడతాం, మన చేతికి 5 వేళ్ళు, సో 4 బాణాలు కంఫర్టబుల్. సో 4 arrows వేస్తారు ఆయన. తర్వాత ఏదో ఒక సిచ్యువేషన్ లో ఎక్కువ మంది రాక్షసులు ఉండడం, ఒక పెద్ద వార్ లాంటిది జరుగుతుంటే ఒక 1000 బాణాలు ఇంకొంచెం పెంచుతారనమాట. 4 నుంచి అది ఇంకొంచెం డబుల్ అవ్వచ్చు, 3 అవ్వచ్చు. అలా కొన్ని సిచ్యువేషన్స్ ఏమవుద్దంటే లిటరల్ అయినా thousands of arrows వరకు టచ్ చేస్తారు. అంటే మనం అనుకోవచ్చు మన మనిషికి 5,000 కాదు, ఇప్పుడు 1000 బాణాలు ఎలా పట్టుకుంటారు అనేది. ఆ విల్లుకి అంత సామర్థ్యం ఉందంట. 1000 బాణాలు ఎక్కించినా సరే విడిచేయచ్చు దాని నుంచి ఎట్ ఏ టైమ్ లో 1000 arrows. నేను విన్న కదా, ఇది మళ్ళీ చెప్తున్నా. అంటే ఆయన ఎలా పట్టుకున్నారు ఏది అనేది నా ఇమాజినేషన్ లో నేను ఊహించుకోగలను. ఇప్పుడు 1000 బాణాలు అంటే ఏమో, నేను ఆ టైంలో మనుషులు ఎత్తు, వాళ్ళ చేతి వెడల్పు అవి నేను కాలిక్యులేషన్ చేయట్లేదు, నేను విన్న కథ గురించి చెప్తున్నా. సో ఆయన అనుకున్నాడంట, ఇదేంటి ముందు నేను 4 బాణాలే అనుకున్నా, తర్వాత 8 బాణాలు వేసా, అది 16 అయింది, 16 కాస్త అలా పెరుగుకుంటే నేను ఇప్పుడు 1000 బాణాలు వేయగలుగుతున్నా. అంటే ఆ గాంధీవం ముందు 1000 బాణాలు వేయగలదు, తర్వాత వేయగలదు. కానీ అర్జునుడికి ఎప్పుడు రియలైజేషన్ వచ్చింది? తన ఎక్స్పీరియన్స్ చేసే కొద్ది రియలైజేషన్ వచ్చింది. అందులో లిమిట్ లేదు, లిమిట్లెస్ గా దీని మీద నేను ప్రయోగం చేయొచ్చు అనేది. సేమ్ ఇప్పుడు కలియుగంలో మనకేంటి అంటే, అది సంపాదన పరంగానైనా ఇంకో వేరే పరంగానైనా మన లిమిటేషన్స్ ఏ విధంగా మనల్ని ఆపేస్తున్నాయంటే, నేను కేవలం 50,000 సంపాదించే శాలరీకి మాత్రమే పని చేయగలంటే అక్కడికే లిమిట్ ఉంటుంది. అదే మనిషి 5 లక్షల రూపాయలు నెలకు సంపాదించి బిజినెస్ కూడా చేయగలడు. కానీ ఆ లిమిటేషన్ తను పెట్టేసుకుంటాడు అనమాట. క్యాపబిలిటీ తనకు ముందు ఉంది, తర్వాత ఉంది. మనకి ఈ లిమిటేషన్ మీద రియలైజేషన్ ఎప్పుడు వస్తుంది, దాన్ని ఎలా తెచ్చుకోవాలి, మనం అనుకున్న ఉన్నత స్థాయిని ఎలా చూడొచ్చు? ఓకే, విల్ డీకోడ్ దిస్ థింగ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్, ఓం నమో హిమాలయ. ఈ అనంత విశ్వానికి నా సర్వదా కృతజ్ఞతలు. శ్రీ వైబ్రెంట్ వంశీ హియర్. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అతను జస్ట్ బిలీవ్ చేశాడు, ఐ కెన్ రిలీజ్ లాట్ ఆఫ్ యారోస్ అని చెప్పి. అండ్ అలా రిలీజ్ చేయడానికి రీజన్ ఏంటి? అంత క్రౌడ్ ఒకేసారి ఏకదాటిగా వచ్చారు. ఇట్స్ ఎ ఛాలెంజ్. ఎప్పుడైతే ఛాలెంజ్ వస్తుందో అప్పుడే గ్రో అవ్వడానికి ఒక స్టెప్ మనం తీసుకుంటాము. సో చాలామంది గ్రో ఎందుకు లేదు అంటే ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయట్లేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ థింగ్, సీక్రెట్ ఏంటంటే, విశ్వ దర్శనం, విశ్వ జ్ఞానానికి సంబంధించిన సీక్రెట్ ఏంటంటే, ఎవరైతే లిమిట్లెస్గా ఉంటారో, ఎవరైతే అన్స్టాపబుల్ అనే మైండ్ సెట్ని, క్యారెక్టర్ని కలిగి ఉంటారో వాళ్ళకే విశ్వం యొక్క ఆశీర్వాదాలు పొందుతారు. అది ఇక్కడ రహస్యం. ఇక్కడ లిమిటెడ్గా ఉన్న వాళ్ళు, విచ్ మీన్స్ లిమిట్స్ పెట్టుకొని గీత గీసుకొని ఆ గీత దాటకుండా ఇందులోనే బతికేద్దాం అనుకున్న వాళ్ళకి విశ్వం యొక్క ఆశీర్వాదాలు పొందే అవకాశం లేదు. దట్స్ ద సీక్రెట్. ఇక్కడ లేదు అంటారు. లేదు, లిమిటెడ్గా బతికిస్తాను, ఈ గిరి గీసుకొని ఈ గిరి దాటను, ఈ 10,000 చాలు, ఈ 25,000 చాలు, లేదా ఈ 1,00,000 చాలు, లేదా ఈ 2 లక్షలు చాలు, ఇప్పుడున్న ఇల్లు చాలు, ఇప్పుడున్న కారు చాలు, జీవితాన్ని గడిపేద్దాము అనుకున్న వ్యక్తులకి విశ్వం యొక్క ఆశీర్వాదాలు పొందరు. పొందే అర్హత వాళ్ళకి లేదు, పొందే ఛాన్సే లేదు. ఇది విశ్వం చెప్తున్న ఒక అద్భుతమైన నియమం అని కూడా మీరు చెప్పొచ్చు. చాలు అనుకోవడం తప్పు అంటారా? 100%. యూనివర్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నప్పుడు పొందడానికి ఏంటి ప్రాబ్లము? రిసీవ్ చేసుకోవడానికి ఏంటి ప్రాబ్లము? నమ్మడానికి ఏమి ప్రాబ్లం? అరే స్వామి, కో క్రియేట్ విత్ మీ అని యూనివర్స్ చెప్తా ఉంది. ఏం చెప్తా ఉంది? కో క్రియేట్ విత్ మీ, విచ్ మీన్స్ నాతో కలిపి నీ భవిష్యత్తు నువ్వే రచించుకో, దానిని నిజం చేస్తాను అని చెప్తుంది. భవిష్యత్తుని అండ్ వర్తమానాన్ని విశ్వం యొక్క సహాయంతో గడిచిన సమయాన్ని తీసుకొని రాలేము, జరిగిన సంఘటనలు మార్చలేము, కానీ వర్తమానాన్ని, భవిష్యత్తుని మన అరిచేతులతో మనం రచించుకోవచ్చు. అదే విశ్వం చెప్తుంది, కో క్రియేట్ విత్ మీ అని. బట్ చాలామంది ఏమి చేస్తూ ఉన్నారు? లిమిటింగ్ బిలీఫ్స్. ఇది ఒక వ్యాధి. 21వ శతాబ్దంలో భయంకరంగా పెరుగుతున్న వ్యాధి లిస్టుల్లో ఉన్న మొట్టమొదటి వ్యాధి ఏంటి అంటే లిమిటింగ్ బిలీఫ్. అంతకు మించి నాకు లైఫ్ లేదు, ఇప్పుడు వస్తున్న 30,000 చాలు, ఇప్పుడున్న ఇల్లు చాలు,
ఇప్పుడున్న బండి చాలు, ఇప్పుడున్న కారు చాలు, ఇప్పుడున్న బ్యాంక్ బ్యాలెన్స్ చాలు, ఇలా ఎవరైతే గిరిగీసుకుంటారో గ్రోత్ గురించి ఆలోచించే స్టాన్స్ ఉందా? అంబిషియస్ క్యాండిడేట్స్ వాళ్ళు విశ్వం దర్శనం వాళ్ళకి ఎలా జరుగుద్ది? ఇవ్వడానికి రెడీగా ఉంది, తినడానికి రెడీగా లేము, యాక్సెప్టెన్సీకి రెడీగా లేము. మరి విశ్వం యొక్క ఆశీర్వాదాలు ఎలా పొందుతారు వాళ్ళు? పొందే ఛాన్స్ లేదు. ఇక్కడ సీక్రెట్ ఏంటంటే ఎవరైతే లిమిట్లెస్గా ఉంటారో, లిమిట్స్ని దాటి ఎవరైతే ఆలోచిస్తారో, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళకే విశ్వదర్శనం జరుగుద్ది. సో మీరు ఎప్పుడు ఎలా ఉండాలి? లిమిట్లెస్గా ఉండాలి, అన్స్టాపబుల్గా ఉండాలి. కామెంట్లో టైప్ చేయండి, ఐ ఆమ్ లిమిట్లెస్, ఐ ఆమ్ అన్స్టాపబుల్ అని చెప్పి. ఎవరు ఆపుతా ఉన్నారు మిమ్మల్ని? అర్జునుడు నమ్మాడు, ఐ కెన్ రిలీజ్ 1000 arrows at a time అని చెప్పి. ఇట్ హ్యాపెన్స్. హీ మేనిఫెస్టెడ్ ఫర్, నేను ఒక 1000 arrowsని అట్ ఏ సింగిల్ స్ట్రెచ్ నేను విడిచిపెట్టగలను అని నమ్మాడు. ఎందుకు? ఇఫ్ నాట్ ఇతని ప్రాణం ఎత్తిపోయింది. ఒకేసారి శత్రువులు వస్తూ ఉన్నారు, తినకున్న ఒకే ఛాన్స్ సింగిల్ స్ట్రెచ్లో విడిచిపెట్టారు. ఒకటి ఛాలెంజ్ వస్తుంది, రెండోది తిన మైండ్ యాక్సెప్ట్ చేసింది, ఇట్ షుడ్ హ్యాపెన్ అని, ఇట్ మేనిఫెస్ట్స్. అంటే మనం కూడా ఛాలెంజ్గా ముందు తీసుకోవాలి. ఎందుకంటే ఏదైనా ప్రమాదం లేదంటే ఏదైనా సమస్య రాగానే అయ్యి బాబోయ్ అనే ఫీలింగ్ వస్తుంది ప్రతి ఒక్కరికి. దీన్ని నేను ఇలా సాల్వ్ చేయగలను అని నమ్మడం కానీ, లేకపోతే దీనికి ఒక దారి విశ్వం చూపిస్తుంది అనే నమ్మకం కానీ వాళ్ళకి కలగట్లేదు. వై అంటే చుట్టూ ఉన్న జనాలు, పెరిగే వాతావరణం, ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్, అసోసియేషన్. చుట్టూ ఉన్న మనుషులు ఎలా ఉన్నారు? లిమిటింగ్ బిలీఫ్స్తో ఉన్నారు. వీళ్ళు అదే చూసి హ్యాబిచువేట్ చేసుకుంటా ఉన్నారు. ఈ లైఫ్ చాలు, ఈ ఇల్లు చాలు. ఈ రోజుల్లో ఇల్లు కట్టడం ఏమైనా మాటలా, సాధ్యమా అంటారు. అరే స్వామి, మరి మిగతా వాళ్ళు ఎలా కడతా ఉన్నారు? ఇఫ్ దే కెన్, యూ కెన్ టూ, ప్రొవైడెడ్ సంకల్పం, ప్రొవైడెడ్ మైండ్ సెట్. ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ గేమ్ అని చాలాసార్లు ఈ రోజుల్లో ఈ మాట మీరు విన్నారా? ఎక్కువగా ఈ రోజుల్లో ఇల్లు కట్టడం ఏమైనా మాటలా? ఈ రోజుల్లో బంజారా హిల్స్లో ల్యాండ్ కొనడం ఏమైనా మాటలా? నేను ఇలా ఆశ్చర్యపోయిన మనుషుల్ని చూశాను, అలా అని చెప్పి ఆగిపోకుండా కొన్న మనుషుల్ని కూడా చూశాను. దే ఆర్ హ్యూమన్ బీయింగ్స్. ఇద్దరు మనుషులే, వాళ్ళకి పాసిబిలిటీ ఉంది, వీళ్ళకి పాసిబిలిటీ ఉంది. బట్ ఈ పీపుల్ ఫుల్ఫిల్ చేసుకుంటా ఉన్నారు, వాళ్ళు చేయట్లేదంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఆ బ్రిడ్జే, ఆ గ్యాపే సంకల్పం, ఆ గ్యాపే ఆ బిలీఫ్ సిస్టమ్. ఆ గ్యాప్ లోనే కాస్మిక్ ఎనర్జీ సపోర్ట్ చేయాలా? ఇతనికి దృఢ సంకల్పం భయంకరంగా ఉంది, కాస్మిక్ ఎనర్జీస్ ఈయనకి సపోర్ట్ చేస్తుంది. నాకు కావాలి ఒక విషయం అంటే కావాలని గట్టి కూర్చోవాలి, దాని మీద కూర్చోవాలి, దాని కొరకు పరితపించాలి, దాని కొరకు పని చేయాలి. యాక్షన్ ఇంపార్టెంట్. ఎస్, కర్మయోగులం చాలా సార్లు చెప్పున్నాం. 21వ శతాబ్దంలో ఉన్నాం. కర్మయోగులం, కర్మ అంటే పని. పని చేస్తేనే తద్వారా యూనివర్స్ ఆపర్చునిటీస్ని డీకోడ్ చేసి మన ముందు పెడుతుంది, ఈజీ చేస్తుంది. మనం వెళ్ళి వెతకక్కర్లేదు, రైట్ అవే మన వేలోకే వస్తాయి. ఎప్పుడు కాస్మిక్ ఎనర్జీస్ మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు. అందుకే చెప్పాను, వీ అలౌ ద యూనివర్స్ టు మేనిఫెస్ట్ త్రూ అస్. మేనిఫెస్టేషన్ అనేది అవుటర్ వరల్డ్ లో జరగదు, మేనిఫెస్టేషన్ అనేది ఇన్సైడ్ ద బాడీ జరుగుతుంది. ఇప్పటికీ మేనిఫెస్టేషన్ ప్రాసెస్ కానీ దాన్ని అవలంబించే వాళ్ళు కానీ, అంటే దీని నుంచి అవకాశాలు కావాలనుకునే వాళ్ళు కానీ చేసే మిస్టేక్స్ చెప్తాను. మామూలుగా మేనిఫెస్టేషన్ అంటే బయట నుంచి జరుగుద్ది అనేది ఒకటి కామన్ అసంప్షన్. అలాగే చాలా మందికి యాక్షన్ అనే దాని యొక్క వాల్యూ తెలియట్లేదు ఇంకా. మీరు చెప్పారు ఇప్పుడు యాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్, అంటే కర్మణ్యవాధికారస్థ అనే మనకి భగవద్గీత శ్లోకం కూడా ఉంది. ఈ ఇంపార్టెన్స్ చెప్తారా? యాక్షన్ యొక్క ఇంపార్టెన్స్. యూనివర్సల్ సబ్జెక్ట్ కి సంబంధించి ఒక లా ఉంది, 5th లా. యూనివర్స్ కి సంబంధించి 12 లాస్ ఉన్నాయి. అందులో 5th లా ఏంటంటే లా ఆఫ్ ఇన్స్పైర్డ్ యాక్షన్. లా ఆఫ్ ఇన్స్పైర్డ్ యాక్షన్. ఎవరైతే ఇన్స్పిరేషన్ తో ఒక అడుగు వేస్తారో వాళ్ళకే విశ్వదర్శనం జరుగుద్దని విశ్వం చెప్పిన నియమమే అది. యూనివర్సల్ లాస్ ఒకటి ఉందా? లా ఆఫ్ అట్రాక్షన్ విన్నామా? లా ఆఫ్ వైబ్రేషన్ విన్నామా? లా ఆఫ్ విజువలైజేషన్ విన్నామా? లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ విన్నామా? అందులో 5వ లా ఏంటంటే లా ఆఫ్ ఇన్స్పైర్డ్ యాక్షన్. ఈ లా ఏం చెప్తుంది? ఇన్స్పిరేషన్ గా ఒక అడుగు ముందుకై అప్పుడే నేను నీకు సహకరిస్తాను, పంచభూతాలు నీకు అనుగ్రహిస్తాయని విశ్వం చెప్పిన ఒక 5వ లా. ఇన్స్పిరేషన్ ఎప్పుడు వస్తుంది? బాడీ, మైండ్, సోల్, హార్ట్ సింగిల్ స్ట్రైట్ లైన్ లో ఎలా అయినప్పుడే ఇన్స్పిరేషన్ అనేది బయట నుంచి వస్తుంది. మోటివేషన్ వేరు, ఇన్స్పిరేషన్ వేరు. ఎక్స్టర్నల్ మోటివేషన్ వేరు, ఇంటర్నల్ మోటివేషన్ వేరు. ఎక్స్టర్నల్ మోటివేషన్ అవసరం ఒక అడుగు ముందుకు వేయడానికి, ఇంటర్నల్ మోటివేషన్ ఇంకా అవసరం ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి. ఇంటర్నల్ మోటివేషన్, ఎక్స్టర్నల్ మోటివేషన్ ఎప్పుడైతే జరుగుద్దో ఒక ఇన్స్పిరేషన్ అనేది వస్తుంది. ఐ హ్యావ్ టు సిట్ ఇన్ దట్ క్రౌన్ అని. ఆ క్రౌన్ స్టేజ్కి వెళ్తాను, టాప్ నాచ్ ప్లేస్కి వెళ్తాను, వెళ్ళకపోతే నా లైఫ్కి సాధికారతే లేదు, మీనింగే లేదు, పర్పస్ే లేదని కొంతమంది వ్యక్తులు కంకణం కట్టుకొని అడుగేస్తారు. వాళ్ళనే ఇన్స్పైర్డ్ యాక్షన్స్ అంటాం. ఇన్స్పైర్డ్గా ఫీల్ అయ్యి
యాక్షన్, పని చేయాలి. అట్లాంటి వాళ్ళకే విశ్వదర్శనం జరుగుద్దని విశ్వం చెప్పిన 5వ లా. సో ఈ యాక్షన్ అనేది ఏదైతే ఉందో, అంటే మనకి ఇప్పుడు ఒక వస్తువు కావాలి అంటే, ఒక విషయం జరగాలి లైఫ్ లో, ఒక పొజిషన్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు దాన్ని మేనిఫెస్ట్ చేసే క్రమంలో మనం కొన్ని సాధనలు చేయాల్సి ఉంటుంది. 100%. ఇటువంటి సాధనలు అవి మీరు ఎక్కడ చెప్పబోతున్నారు? సాధన అందరికి ఒకలాగా ఉంటాయా? నో, ప్రాబ్లం బట్టి ఒకలా ఉంటాయా? ఛాలెంజెస్ పర్సన్ టు పర్సన్ డిఫరెంట్. ఆఫ్ కోర్స్. పరిస్థితులు పర్సన్ టు పర్సన్ డిఫరెంట్. ఆఫ్ కోర్స్. అవరోధాలు, అడ్డంకులు పర్సన్ టు పర్సన్ డిఫరెంట్. బట్ సొల్యూషన్ ఒక్కటే, విశ్వదర్శనం. విశ్వ జ్ఞానం పొందాలి, పొందిన జ్ఞానాన్ని ఆచరణలో పెడితేనే విశ్వదర్శనం జరుగుతుంది. విశ్వ జ్ఞానాన్ని పొందడం వేరు. ఎట్లా విశ్వజ్ఞానం వాళ్ళు పొందుతున్నారు, ఆచరణలో పెడితేనే విశ్వదర్శనం జరుగుద్ది. ఎప్పుడైతే విశ్వదర్శనం జరుగుద్దో అచ్చట అన్ని రిపేర్లు జరుగును. విశ్వదర్శనం జరిగిన రోజు. విశ్వదర్శనం జరగాలి అంటే ఇక్కడ నేర్చుకున్న విశ్వజ్ఞానం ఆచరణలో పెట్టాలి. మరి సాధనలు ఏంటి, ప్రక్రియలేంటి? ఒక డేని మార్నింగ్ లేచినప్పటి నుంచి మళ్ళీ పనుకునేంత వరకు ఒక డేని విశ్వంతో మమేకమైతూ ఎలా పట్టుకొని వెళ్ళాలి అన్నది ప్రోగ్రామ్స్లో గైడ్ చేస్తాం. ఈ పట్టుకొని వెళ్ళే ప్రాసెస్లో ఎటువంటి ఛాలెంజెస్ వస్తాయి, అవరోధాలకి మనం ఎలా ఎదుర్కోవాలి అన్నది ప్రోగ్రామ్స్లో డిస్కస్ చేస్తాం. ఎలాంటి విశ్వం పరీక్షలు పెడుతుంది, ఆ పరీక్షలకి మనం ఎలా నెగ్గాలి, అండ్ మనం ఏదైనా విశ్వానికి అడిగేటప్పుడు మనం పొందడానికి రెడీగా ఉండేటప్పుడు విశ్వం మనకి ఇచ్చిన సంకేతాలు ఏంటి, ఆ సంకేతాలను మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అన్నది ప్రోగ్రామ్స్లో ఉంటుంది. అండ్ వీటన్నిటికంటే వెరీ ఇంపార్టెంట్, 112 చక్రాస్ బాడీలో ఉంటాయి. ఆదియోగి చెప్పింది 114 చక్రాస్. 114లో 112 ఇన్సైడ్ ఆఫ్ ద బాడీ ఉంటాయి, రిమైనింగ్ 2 అవుట్ సైడ్ ఆఫ్ ద బాడీ ఉంటాయి. అవుట్ ఆఫ్ 112 చక్రాస్ 7 చక్రాస్ వెరీ పవర్ఫుల్. ఆ 7 చక్రాస్ అన్బ్లాక్ అవ్వాలంటే ఎలా, ఆ 7 చక్రాస్ బ్యాలెన్సింగ్గా ఉండడం అంటే ఎలా, ఆ 7 చక్రాస్ యాక్టివేట్ అవ్వాలి అంటే ఏమి పట్టుకోవాలి, ఏమి విడిచిపెట్టాలి, మన మాట తీరు ఎలా ఉండాలి, మన నడిచే తీరు ఎలా ఉండాలి, మన వ్యక్తిత్వం ఎలా ఉండాలి, మన ధోరణి ఎలా ఉండాలి, మన వైఖరి ఎలా ఉండాలి, వీటన్నిటికీ రిలేటెడ్ ఓపెన్గా చెప్తా ఉన్నా. విశ్వ దర్శనం మీకు చేయించబోతా ఉన్నా. ఇట్స్ మై ప్రామిస్, ఇట్స్ మై ఎష్యూరెన్స్ ఆన్ కెమెరా. శ్రీ వైబ్రెంట్ వంశీ చెప్తా ఉన్నారు. వండర్ఫుల్. అండ్ మీకు ఒక బోనస్ గిఫ్ట్ ఇస్తా ఉన్నా. ప్రెసెంట్ దైవ కార్యంగా భావిస్తున్న ఒక మాస్టరీ క్లాస్ రన్ అవుతా ఉంది. అందులో స్క్రీన్ ముందు స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి ఇలా శ్రీ వైబ్రెంట్ వంశీ గారు చెప్పారు అని చెప్పి Day 1 వీడియో, Day 5 వీడియో కలెక్ట్ చేయి. ఇట్స్ ఎ పెయిడ్ సెషన్, ఎవరు వీడియోస్ ఇవ్వరు. అది రెన్యువల్ ఫీజు పెట్టి నేను సేల్ చేయొచ్చు, బట్ ఐఎమ్ నాట్ డూయింగ్ దట్. విశ్వం దాని కొరకు నాకు భూమి మీదకి పంపించలేదు, యూనివర్సల్ మెసెంజర్గా నన్ను సెలెక్ట్ చేసుకోలేదు. ఫర్ ద వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్ అనగా లోక కళ్యాణం కొరకు అడుగులు వేస్తూ ఉన్నాం. అందరం బాగుండాలి అని చెప్పి మనిషిగా జన్మ తీసుకున్నాము అంటే అర్హత ఉంది ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి, హక్కు ఉంది కుబేరులు అవ్వడానికి, లోక కళ్యాణం చేయడానికి ఎన్నో కార్యక్రమాలు చేసే సత్తా మనిషికి మాత్రమే ఉంది. అందుకొరకు నేను మీకు ఇచ్చిన ఒక బోనస్ గిఫ్ట్. ఆ వీడియో వినండి, వాచ్ చేయండి. కంప్లీట్గా వాచ్ చేశాక ఎస్ ఎలాంటి ప్రోగ్రామ్స్కి అటెండ్ అయితే నా జీవితం మారుద్ది, నేను ఉన్నత శిఖరాలకు వెళ్తాను, లోక కళ్యాణం కొరకు నేను కార్యక్రమాలు చేయగలను, చాలామంది జీవితాలు నేను మారుస్తాను, అనారోగ్య సమస్యల నుండి బయటకు వస్తాను, ఉద్యోగ అభివృద్ధి జరుగుద్ది, వ్యాపార అభివృద్ధి జరుగుద్ది, అష్టైశ్వర్యాలు నా గృహంలోకి వచ్చి తాండవం ఆడుతాయి అని మీకు నమ్మకం అనిపిస్తేనే నెక్స్ట్ జరగబోతున్న ప్రోగ్రామ్స్కి అటెండ్ అండి. ఇఫ్ నాట్, గుడ్ బై. అండ్ డేట్స్ నోట్ చేసుకోండి. జూలై 8వ తారీఖు. As per numerology, 8 number refers to wealth, 8 number refers to money, 8 number refers to abundance. July 8th ఒక అద్భుతమైన ప్రోగ్రామ్, 11 days ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. మేనిఫెస్టింగ్ మిరాకిల్స్, ఒక మాస్టరీ క్లాస్, విశ్వ దర్శనం, విశ్వ జ్ఞానం, స్పిరిచువల్ రెమెడీస్, యాన్షియంట్ టెక్నిక్స్, స్పిరిచువల్ సైన్స్ని ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ డీకోడ్ చేయబోతా ఉన్నాం. ఇప్పటి వరకు తెలుగులో నిగూఢంగా గుప్తంగా దాగి ఉన్న విశ్వ రహస్యాలు, విశ్వ చట్టాలని బహిరంగ బయట పెడుతూ మీ అందరి చేత ఎన్నో ప్రక్రియలు, ఎన్నో సాధనలు లైవ్లో చేయించబోతా ఉన్నా. 11 days ప్రోగ్రామ్ జూమ్లో ఉంటుంది, ఆన్లైన్ ఉంటుంది. మార్నింగ్ 5:45, 6 నుండి 7:30 వరకు ఉంటుంది. వెరీ క్లియర్. అండ్ రికార్డింగ్ లింక్స్ కూడా మీకు వస్తాయి. లైఫ్ లాంగ్ యాక్సెస్ నేను ఇస్తున్నా, రూపాయి కూడా కట్టక్కర్లేదు. మీ పిల్లలకి ఏదైనా లెగసీగా ఇద్దాము అనుకుంటే యూనివర్సల్ సబ్జెక్ట్ని పరిచయం చేయండి. అండ్ కుటుంబ సమేతంగా ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడానికి ప్రయత్నించండి. ఎందుకంటే విశ్వానికి సంబంధించి 12వ లా ఆఫ్ జెండర్, మేల్కి మస్కులన్ ఎనర్జీ ఉంటుంది, ఉమెన్కి ఫెమినైన్ ఎనర్జీ ఉంటుంది. ఇన్ యాన్ థియరీ అని ఒక థియరీ ఉంది. కపుల్గా కలిసి సబ్జెక్ట్ నేర్చుకొని ఈ మేనిఫెస్టేషన్ ప్రాక్టీసెస్ కపుల్గా చేస్తే రిజల్ట్ 1000 times స్పీడ్ ఉంటుంది. ఎందుకంటే 2 ఎనర్జీస్ మ్యాచ్ అవుతాయి. ఇలాంటి ఎన్నో రహస్యాలు మీ ముందు పెట్టడానికి ప్రయత్నిస్తా ఉన్నా. ఒక్కసారి ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వండి. ఐఎమ్ నాట్ రిక్వెస్టింగ్ యూ, నాకు అక్కర్లే.
ఐఎమ్ నాట్ కన్విన్సింగ్ యూ ఎట్ ఆల్. ఐ నెవర్ కన్విన్స్ టు అటెండ్ అవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేయట్లేదు, కన్విన్స్ చేయట్లేదు. ఒకటే చెప్తా ఉన్నా, భగవంతుడి అనుగ్రహం ఉంటే గానీ ఆ ప్రోగ్రాంలో స్లాట్ దొరకదు. వండర్ఫుల్ సార్. అండ్ ముఖ్యంగా మీరు చెప్పిన విషయాల్లో యాన్షియంట్ టెక్నిక్స్ కానీ అండ్ ఇవన్నీ కూడా ఇప్పుడు వరకు ఏ వర్క్షాప్లో కూడా నేను చూడండి, బికాస్ ఐ అటెండెడ్ మెనీ వర్క్షాప్స్, మెనీ డిఫరెంట్ కోచెస్ వర్క్షాప్స్. మీరు చెప్తున్న ఈ ప్రీవియస్ వర్క్షాప్ కూడా నేను అటెండ్ అయ్యి ఉన్నాను కాబట్టి చెప్తున్నాను స్పెసిఫిక్ ఆడియన్స్ అందరికీ కూడా. ఇప్పటి వరకు నేను ఈ సబ్జెక్ట్ అయితే ఎక్కడ వినలేదు. మరీ ముఖ్యంగా నేను సరే ఇది సబ్జెక్ట్ వినలేదు, అసలు ఇది ఎక్కడ ఎలా హీస్ గైడింగ్ అని చెప్పేసి ఆయన్నే అడిగినప్పుడు ద వేదాంత, మన పురాణాలు ఏవైతే ఉన్నాయో యోగులు ఋషులు వాళ్ళు అవలంబించిన కొన్ని గ్రంథాలు ఇంకా ఉన్నాయి. ఆ గ్రంథాల నుంచి ఇంకా స్టిల్ దేర్ మెనీ కోచెస్. లక్కీగా మనకు వైబ్రెంట్ వంశీ గారి ద్వారా ఈ సబ్జెక్ట్ ఇక్కడ అందడం జరుగుతుంది. అంటే ఒక లైఫ్లో అన్నీ సాధించాలి అంటే మనం ఏది మాస్టరీ చేయాలో ఆ మాస్టరీ క్లాసే ఈ వర్క్షాప్. జూలై 8 నుంచి స్టార్ట్ అవబోతుంది. 11 రోజుల పాటు పెట్టడం గల కారణం ఏంటి అంటే ప్రతి రోజుకి కూడా ఒక ఇంపార్టెన్స్ ఉంది. ముఖ్యంగా మీ చక్రాస్ యాక్టివేట్ అయ్యి ఉన్నాయా లేదా, చక్రాస్ యాక్టివేట్ అవ్వడం ద్వారా ఒక హ్యూమన్ ఏమేమి సాధించగలడు అనేది మీరు గూగుల్ చేసినా తెలుస్తుంది. సో ఇలాంటి వర్క్షాప్ అనేది మీరు మిస్ చేసుకోవద్దు. ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. జూలై 8 నుంచి స్టార్ట్ అవబోతుంది. దీనికి సంబంధించి ఎన్రోల్ చేసుకోండి ఇమీడియట్గా. స్లాట్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి, ఎందుకంటే ఆల్రెడీ ఫారెన్ నుంచి కానీ ప్రీవియస్ క్లయింట్స్ కూడా మళ్ళీ వచ్చి అటెండ్ అవుదాము, ఎందుకంటే ప్రీవియస్ వెబినార్ దీనికి ఎటువంటి పొంతన ఉండదు. సో వాళ్ళు మళ్ళీ ఎన్రోల్ చేసుకోబోతున్నారు కాబట్టి మీకు కాంపిటీషన్ వాళ్ళే. సో ఎవరైనా కొత్త ఆడియన్స్ ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు వరకు వర్క్షాప్ ఇంకా జాయిన్ అవ్వలేదు అనుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు ఇవ్వాలి అంటే ఇమీడియట్గా మీరు ఫస్ట్ స్టెప్ తీసుకోండి. ఇమీడియట్గా మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. మీకు ఏ డౌట్ ఉంది సార్ వెంటనే కామెంట్ చేయండి, దానికి కంపల్సరీ మేము వాళ్ళు రెస్పాండ్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.